విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కేతువు మే 18వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా కష్టపడి చదువుతారు. చివరకు మంచి విద్యాలయాల్లో సీట్లు సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. కానీ లభించిన ఉద్యోగం పూర్తి సంతృప్తినివ్వదు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కానీ వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన ఆదాయం బాగున్నప్పటికీ వ్యాపారంలో అసంతృప్తి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు సంవత్సర ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంవత్సర మధ్యమంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు, కలహాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. మానసిక అశాంతి, విపరీతమైన కోపము అధికంగా ఉంటుంది. అధిక శ్రమ చేస్తేనే కానీ విజయం పొందలేరు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.